హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆర్సీబీ బెంగళూరు టీమ్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. సో ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ నుండి సో మొన్నటి వరకు 2024 వరకు సో ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్న టీం ఆడియన్స్కి టీం పైన ఏంటంటే ఆర్సీబీ టీం. సో మన అన్ని టీంలోకి వెళ్ళాం. సో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్ కూడా ఆర్సీబీ టీమే. సో అండ్ లాస్ట్ 18 ఇయర్స్ నుండి సో 17 ఇయర్స్ వరకు కప్పు మాదే అన్న ఒక ఫీలింగ్స్ తోటి ప్రేక్షకులు ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు, ఎలాంగ్ దట్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఉండేది. కానీ లాస్ట్ 2025కి ఏమైందనంటే టీం ప్రక్షాళన చేసేసి కెప్టెన్ని చేంజ్ చేశారు. కెప్టెన్ చేసేసి టీం ఎవరైతే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ని కరెక్ట్గా పిక్ చేసుకొని ఒక టీమ్ ఎఫర్ట్తో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఆడేసి మనకి కప్ విన్ అయ్యారు. ఆఫ్టర్ 17 ఇయర్స్ తర్వాత 18th ఇయర్లో దే వాన్ ద ఐపీఎల్ ట్రోఫీ. ఓకే, సో ఎలాంటి టీమ్ స్ట్రాటజీస్తో వెళ్ళారు, ఎలాంటి స్క్వాడ్తో వెళ్ళారు, సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది వాళ్ళది ప్లేయింగ్ 11 అని చెప్పేసి మనం ఒకసారి చూసుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఓపెనర్స్ ఆర్సీబీలో మన విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ చాలా బెస్ట్ కాంబినేషన్ అని అనుకోవచ్చు, ఓపెనింగ్ జోడీ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అయ్యర్ని తీసుకున్నారు. సో వెంకటేష్ అయ్యర్ని ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ కెప్టెన్ పటిదార్ ఫోర్త్ ప్లేస్లో. 5th కృణాల్ పాండ్యా ఛాన్స్ ఉంది అకార్డింగ్ టు సిచ్యువేషన్. లేదు అనుకుంటే మనకి టీమ్ డేవిడ్ కూడా ఉన్నారు. సో నా ఆలోచన ఏంటంటే కృణాల్ పాండ్యా 5th అండ్ జితేష్ శర్మ ఫినిషింగ్ అంటే మేబీ మన 5th ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ షెఫర్డ్, నెక్స్ట్ టీమ్ డేవిడ్. సో నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ సైడ్ వచ్చేసి ఏంటంటే భువనేశ్వర్ కుమార్ ఎలాంగ్ దట్ జోస్ హేజిల్వుడ్. సో బెస్ట్ ఓపెనింగ్ బౌలింగ్ జోడీ. అండ్ వన్ మోర్ థింగ్ దయాల్ అండ్ మన సుయాష్ మేబీ మన 12th ఆప్షన్ లైక్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ని తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇది నా ఎక్స్పెక్టేషన్. ఓకే, మీకు ఈ టీం నచ్చింది అంటే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.